హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలాలోకి కావాల్సిన పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి ఈ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. ఒక 10 ఎండుమిర్చి, తర్వాత ఒక బే లీఫ్, 4 యాలకులు, 2 ఇంచుల చెక్క, 8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై చేసిన దాన్ని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం. దాంట్లోకి కొంచెం పసుపు, సాల్ట్, కారం పొడి అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోండి. ఆ కలిపిన దాన్ని మనం ఒక 15 to 30 minutes దాకా మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా ముక్కకు బాగా పట్టేలాగా నీట్గా కలుపుకోండి మొత్తం చికెన్ మొత్తాన్ని, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని బాగా తిప్పండి. అది బాగా కుక్ అవ్వాలి. వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ముక్క మొత్తం ఉడికేలాగా కుక్ చేయండి. మనం ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయనక్కర్లేదు. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, వాటిని త్రీ టైమ్స్ కానీ 2 times కానీ ఇలా డివైడ్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం వేసాను నేను, మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలా మసాలాతో ఉడికిస్తూ ఉండండి. లాస్ట్గా వేసాను మసాలా పొడి. అలా ఒక లేయర్స్ లాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు లాస్ట్లో ఏం చేయాలంటే ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది.